మంచిదే, ఫ్యాన్ అయితే మంచి సూపర్ ఉంది, చిన్నది టేబుల్ ఫ్యాన్ కొనుక్కున్నాను, కానీ అది సంవత్సరం కూడా పోలేదు, 2 నెలలు గట్టిగా తిరిగింది, 3వ నెలకి మొత్తం కాలిపోయింది. అలా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ అలా తిరగడానికి ఆ సెట్టింగ్ చేసుకొని వచ్చేస్తారు, అంతే, అమ్మడానికి. మోసపోతుంది మనం, కనుక జాగ్రత్త, మోసపోవద్దు. మోసపోయే రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ రోజుల్లో మనిషినైనా నమ్మొచ్చేమో కానీ డబ్బును నమ్మడానికి లేదు. ఇప్పుడే మన చేతుల్లో 10 రూపాయలు వస్తుంది, ఇప్పుడే ఆ 10 రూపాయలు కూడా వెళ్ళిపోతుంది, అంతే కదండి. డబ్బు అనేది శాశ్వతం కాదు, మనుషులు చాలా శాశ్వతమైన వారు. కనుక చాలా మంది డబ్బు మాయలో పడి, డబ్బు వ్యామోహంలో పడి ఇంటి వారిని, కుటుంబీకులను, స్నేహితులను, అన్నదమ్ములను, రక్త సంబంధికులను, భార్యను, భర్తను, లేదా కుటుంబంలో ఉన్న పిల్లల్ని కూడా మర్చిపోతున్నారు ఈ డబ్బు మాయలో పడి. కనుక డబ్బు శాశ్వతం కాదు. ఏం శాశ్వతం? మనిషి శాశ్వతం.